ఓవైపు రోడ్డు విస్తరణ పనులు, మరోవైపు గుంతల రోడ్లు. చావు ఎట్నుంచి వస్తుందో తెలియని పరిస్థితి. రోడ్లపై వెళ్లాలంటేనే ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ప్రయాణించాల్సిన దుస్థితి. వారంలో 3 మరణాలు, 6 యాక్సిడెంట్లు. ఓవరాల్గా ఇది మెదక్ జిల్లాలోని రోడ్ల పరిస్థితి. మెతుకు సీమలో రోడ్డు ప్రమాదాలపై స్పెషల్. మెదక్ జిల్లాలో ప్రయాణం చేయాలంటే ప్రాణాలు అరచేతిలో పెట్టుకోవాల్సిందే. కిందటేడాది ప్రమాదాల సంఖ్య బాగా పెరిగింది. వందల మంది చనిపోగా వేల మంది గాయపడ్డారు. ప్రమాదాలన్నింటికీ ఓవర్ స్పీడ్, మద్యం తాగి డ్రైవ్ చేయడం ఒక కారణమైతే రోడ్లు అధ్వానంగా ఉండటం మరో కారణం. నారాయణఖేడ్, నర్సాపూర్, జోగిపేట, దుబ్బాక, సంగారెడ్డి, జైరాబాద్ ప్రాంతాల్లోని రోడ్లు మృత్యు రహదారులుగా మారాయి. వీటిపై ప్రయాణించాలంటేనే భయంతో వణికిపోతున్నారు. నేషనల్ హైవేస్ మీద నంబర్ ఆఫ్ పర్సన్స్ ఇంజూర్డ్ 7.9% పెరిగింది. స్టేట్ హైవేస్ మీద నంబర్ ఆఫ్ ఇంజూర్డ్ 42% పెరిగింది. వేరాజ్ అదర్ రోడ్స్ మీద నంబర్ ఆఫ్ ఇంజూర్డ్ తగ్గింది, కానీ నంబర్ ఆఫ్ డెత్స్ పెరిగినాయి. ఫర్ ద ప్రివెన్షన్ ఆఫ్ రోడ్ యాక్సిడెంట్స్ మాస్ డ్రంక్ అండ్ డ్రైవ్ చెకింగ్స్ చేయడము, తర్వాత 2 పోలీస్ స్టేషన్స్, ఎస్పెషల్లీ సంగారెడ్డి రూరల్ పోలీస్ స్టేషన్, తర్వాత కుకునూర్పల్లి పోలీస్ స్టేషన్, ఈ 2 జీరో యాక్సిడెంట్ పోలీస్ స్టేషన్స్గా చేయడానికి మేము కంకణబద్ధులైనాము. జిల్లాలోని 65, 44వ నంబర్ నేషనల్ హైవేలతో పాటు రాజీవ్ రహదారిపైన వేల వాహనాలు తిరుగుతుంటాయి. రాజీవ్ రహదారిపై హైదరాబాద్ నుంచి మహారాష్ట్ర, NH65 పై కర్ణాటక, మహారాష్ట్రలకు రాకపోకలు సాగుతుంటాయి. వీటిపై తరచూ యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. NH65లో రోడ్డు విస్తరణ పనులు జరుగుతుండటంతో ప్రమాదాలు కూడా ఎక్కువగా జరుగుతున్నాయి. నారాయణఖేడ్ ఏరియాలో రోడ్లు గత కొన్నేళ్లుగా విస్తరణ చేయలేదు. ఎప్పుడో తాతల కాలం నాటి రోడ్లే. వాటిని పట్టించుకున్న నాథుడే లేడు. దీంతో రోడ్లన్నీ గతుకులమయం. రోడ్లపై దాదాపు ఫీటు లోతు వరకు గుంతలుంటాయి. దీంతో ఏరియాలో ట్రావెల్ అంటేనే భయపడుతున్నారు జనం. రోడ్ ఏం బాగాలే అన్న, రోడ్డు కచ్చా రోడ్డునే గుంతలు, ఎత్తులు గుంతలు, దగ్గరకు పోయిందాకా కనిపిస్తలేవు గుంతలు. మరి ప్లేస్ రోడ్ మీద బండ్ల మీద పోయేదామని ఇబ్బంది ఉన్నది, పడుతూ యాక్సిడెంట్లు అవుతున్నాయి. మరి రోడ్లు పోయడానికి ఇట్లా శాంక్షన్ పెడతలేరు. ఐవో రోడ్ వస్తామని అంటారు, కానీ మరి పోస్తుంది 20 వరకు కంప్లీట్ అయితే లేదు. ప్యాచ్లు వేస్తారు, కానీ రోడ్ ఏం కంప్లీట్ చేస్తలేరు, పూర్తి చేస్తలేరు. రద్దీ ప్రాంతం ఇది అయినా పట్టించుకోకుండా అది చిన్న ప్యాచ్లు వేస్తూనే ఉన్నారు. ప్యాచ్లు వేసిన 3 నెలలకే మారిపోతూ ఉన్నది. మాకు చూసిన కాడికి మేము చూస్తూనే ఉంటాం, 3 రోజులే ఉంటుంది, మళ్ళీ హెవీ గుంతలు. వేరే వాళ్ళకి ఏంటంటే సందర్భం లేకుండా వాళ్ళు వెళ్ళిపోతూనే ఉంటారు కాబట్టి వాళ్ళు చూడరు. దగ్గరకు వచ్చేదాకా అది తెల్లకి ఏంటంటే ఓటేద్దామనేసరికి సందర్భంలో గుంతలు ఉండేసరికి యాక్సిడెంట్లు అనేది పూర్తి స్థాయిలో ఉంటుంది. దీన్ని అరికట్టాలంటే కనీసం కొద్దిగా రోడ్ అనేది కొద్దిగా బాగు చేస్తే మాకు మంచిగా ఉంటుందని మేము అనుకుంటున్నాం, అంతే. గతంతో పోలిస్తే నారాయణఖేడ్ ప్రాంతంలో పాత వాటికి రిపేర్లు చేపడుతున్నా కొత్త రోడ్లు వేస్తేనే బాగుంటుందని సూచిస్తున్నారు. పాత రోడ్లలో గుంతలు పూడిస్తే ఉపయోగం ఉండదని అంటున్నారు. దీనివల్ల రోడ్డు ఎగుడు దిగుడుగా మారి ప్రయాణం ఇబ్బందిగా మారుతోందని అంటున్నారు. ఇవి రోడ్లు వేస్తున్నారు కానీ పూర్తిగా ఇవ్వట్లేదు. ప్యాచ్ వర్క్లు వేస్తున్నారు. ఏసుట్లా ఏమైతే ఏవీ లోట్లు వస్తున్నాయి కాబట్టి ఆ ప్యాచ్ వర్క్ కూడా మొత్తం దంగిపోతున్నది, ఇక్కడ దగ్గర డివైడ్ అయిపోతున్నది. మళ్ళీ గుంతలే. రోడ్డు చేస్తే సమానమైన మంచిగా చేస్తే, ఒకటే ఏవీ రోడ్డు మంచిగా స్ట్రేట్గా వేసేస్తే బాగుంటుందని. టెంపరీగా నామాత్రానికి వర్క్ చేసి వెళ్ళిపోతున్నారు సార్. దానివల్ల ప్రాబ్లమ్స్ ఎక్కువైపోతున్నాయి. ఇంతవరకు ఒక 10 ఇయర్స్ నుంచి పర్మనెంట్ రోడ్ లేనే లేదు ఈ ఏరియాలో. రోడ్ కంప్లీట్ చేయట్లేదు అన్న. కొంచెం ఎక్కడెక్కడ డ్యామేజ్ ఉన్నాయో అక్కడక్కడనే వాళ్ళు రోడ్ వేయడం జరుగుతుంది, అంతే. మిగతా మొత్తం పట్టించుకోవట్లేదు. ప్రస్తుతం ఉన్న ఇరుకు రోడ్లను విస్తరించి కొత్త రోడ్లను నిర్మించాలని మెదక్ జిల్లా ప్రజలు కోరుతున్నారు.